నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కొత్త జిల్లాలపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ నివేదిక ఐఏఎస్ ఐపీఎస్ల కేటాయింపునకు వినతి పథకాల నిధులు పెంచాలని విజ్ఞప్తి ఏపీలో ఆన్లైన్ వాహన రిజిస్ట్రేషన్ సేవల విస్తరణ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నద్దం నయం కేసులో ప్రముఖుల అరెస్టులకు రంగం సిద్దం ప్రజాప్రతినిధుల బెదిరింపు ఫిర్యాదులు నిర్ధారించుకున్న సిట్ నెల నుంచి మురికి నీటిలో కరీంనగర్ ప్రభుత్వ పాఠశాల రోగాల భయంతో చదవలేకపోతున్నామని విద్యార్థుల ఆవేదన క్రమంగా కోలుకుంటున్న జయలలిత వెంటిలేటర్ తొలగింపు స్వతహాగా శ్వాస తీసుకుంటున్నట్లు వైద్యుల వెల్లడి అమెరికా ఎన్నికలు సమీపించే కొద్దీ ట్రంప్కు మరిన్ని కష్టాలు అసభ్యంగా ప్రవర్తించారంటూ మరికొందరు మహిళల ఆరోపణలు కొత్త జిల్లాలకు ఐఏఎస్ ఐపీఎస్లను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు జిల్లా పునర్వ్యవస్థీకరణపై కేంద్రానికి నివేదిక పంపింది. కొత్త జిల్లాలకు పథకాలు నిధులతో పాటు కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరింది. పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో కేంద్ర సహకారాన్ని కోరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వ్యవహారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదించారు. 3,50 లక్షలకు పైగా ఉన్న రాష్ట్ర జనాభాకు పరిపాలన సౌలభ్యం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల ప్రాతిపదికగా కొత్తగా 21 జిల్లాలు ప్రారంభించామని తెలిపారు. కొత్త జిల్లాల సంఖ్యను దేశంలోని జిల్లాల సంఖ్యలో చేర్చాలని కోరారు. జిల్లాల పేర్లు, గణాంకాలు, వాటి హద్దులు, ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర జనాభా తదితర వివరాలను కేంద్రానికి సమర్పించిన నివేదికలో పొందుపరిచారు. కొత్త జిల్లాల ప్రారంభం దృష్ట్యా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవసరాలు పెరిగాయని, రాష్ట్ర విభజన నాటి నుంచే కొరత ఉన్నందున కొత్త పోస్టులు మంజూరు చేయాలని కోరారు. 2016 బ్యాచ్ నుంచి భారీగా కేటాయింపులు జరపాలని విన్నవించారు. అలాగే ఆయా జిల్లాలకు ప్రత్యేక పాలన విభాగాలను ఏర్పాటు చేసినందున కేంద్ర ప్రభుత్వ పరంగా జిల్లాలో విద్యారంగ అభివృద్ధి కోసం 21 నవోదయ, 21 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కొన్నింటిని వామపక్ష తీవ్రవాద ప్రభావిత పథకంలో చేర్చి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పోలీస్ స్టేషన్లు, ఎస్పీ కార్యాలయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు. కొత్త రైలు మార్గాలు, జాతీయ రహదారుల మంజూరులో నూతన జిల్లాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. ఆహార భద్రత, సామాజిక భద్రత తదితర పథకాలు, 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయింపులను పరిశీలించాలని నివేదికలో పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాలు తీసుకోవాల్సిన రుణ మొత్తాలను నిర్దేశించే ఎఫ్ఆర్బీఎంకు సంబంధించి కొత్త వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు ఢిల్లీలో ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనున్న ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరు కానున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3 నుంచి 3.5% పెంచాలని అరుణ్ జైట్లీని ప్రత్యేకంగా కోరనున్నారు. దీనికి అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ సర్కారు అదనంగా 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకునే అవకాశం కలుగుతుంది. రీసెంట్గా ఏంటంటే తెలంగాణ, తమిళనాడుకి ఇచ్చారు. 3.5 పర్మిషన్ ఇచ్చారు. అంటే 5.5% ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళకి. మాకు ఆ 0.5 అయినా ఇవ్వండి, కొంత వెసులుబాటు వస్తుంది, దాంతో మేము ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని అడిగాం. అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. సీఎం గారు మళ్ళీ ఒక లెటర్ రాసి నేను ఎట్లాగా 18, 19, 20 వెళ్తాం కాబట్టి జైట్లీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే మనం బిల్లు పెడతాం. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 12 నుంచి 22 వరకు అమెరికాలోని లాస్ ఏంజల్స్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో పర్యటిస్తారు. అక్కడ వేర్వేరు పారిశ్రామిక దిగ్గజాలు, అమెరికా ప్రభుత్వాధికారులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరనున్నారు. ప్రతి నగరంలోనూ తెలుగు ప్రవాసులను కలవనున్న బాబు ఆకర్షణీయ గ్రామాల పథకంలో భాగంగా 1000 గ్రామాలు దత్తత తీసుకునేలా వారిని ఒప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పర్యటన సమన్వయకర్తలు తెలిపారు. చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా 12 మంది ప్రతినిధుల బృందం ఉంటుందని వెల్లడించారు.
వాహన కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన విధానాన్ని రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ మేరకు వాహన డీలర్లకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. తొలి విడతలో రవాణేతర రంగానికి సంబంధించిన వాహనాలకే పరిమితం చేసిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే పని లేకుండా, దళారుల చేయి తడిపే పని లేకుండా సంబంధిత దస్త్రాలని వాహనం కొనుగోలు చేసే చోటే సమర్పిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఒకవేళ కోరిన నెంబరు కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఈ ఏడాది నుంచే కీలక సంస్కరణల అమలుకు సిద్దమైంది. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ప్రయోగ పరీక్షలను ఈ ఏడాది జమ్లింగ్లోనే జరిపి తీరేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు 982 పరీక్షా కేంద్రాలను సిద్దం చేస్తున్నారు. వార్షిక పరీక్షల్లో పూర్వ విద్యార్థులకు పాత సిలబస్తో, కొత్తగా రాసేవారికి కొత్త సిలబస్తో రూపొందించే పరీక్షా పత్రం విధానానికి స్వస్తి పలకనుంది. ఇకపై ఏ విద్యార్థి అయినా ప్రస్తుత విద్యా సంవత్సరంలోని సిలబస్ ఆధారంగానే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఈ ఏడాది థియరీ పరీక్షల మూల్యాంకనాన్ని ఆన్లైన్లోనే చేయాలని నిర్ణయించారు. గతేడాది ప్రయోగాత్మకంగా వృత్తి విద్యా కోర్సుల జవాబు పత్రాలను ఆన్లైన్లో విజయవంతంగా మూల్యాంకనం చేయగా ఈ ఏడాది అన్నింటికీ ఆన్లైన్ అమలు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన 10,000 కోట్ల రూపాయల నల్లధనంపై తాము సంబంధించిన ప్రశ్నలకు వైకాపా అధినేత జగన్ నేరుగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. కేంద్ర నిబంధనల పేరు చెప్పి సమాధానం చెప్పకుండా జగన్ దాక్కుంటున్నారని దేవినేని విమర్శించారు. నల్లధనంపై పార్టీ నేతలకు కాకుండా ప్రజలకు జగన్ వివరణ ఇవ్వాలన్న మంత్రి ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత జగన్కు లేదని వ్యాఖ్యానించారు. 10,000 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాం. సాక్ష్యాలు కావాలంట, అవినీతి పరుడికి సాక్ష్యాలు కావాలంట. నేను చాలా స్పష్టంగా చెప్పా, కేంద్ర ప్రభుత్వం గాని జీవోలు గాని వీటిని అడ్డం పెట్టుకుని కలుగులో ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు కలుగులోంచి ఎలుక బయటికి రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకుడిగా చలామణి అవటానికి నీకు అర్హత లేదు. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న నయీం కేసులో కీలక అరెస్టులకు రంగం సిద్దమవుతోంది. నయీంతో రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల సంబంధాలపై నిర్దిష్ట ఆధారాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వారికి సంకెళ్లు వేసేందుకు సమాయత్తమవుతోంది. నయీం కేసులపై మరోసారి సమీక్ష నిర్వహించిన సిట్ అధికారులు బెదిరింపుల ఫిర్యాదులపై రాజకీయ నేతల స్వర నమూనాలు సరిపోయినట్లు నిర్ధారించుకున్నారని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన 2 ప్రజాప్రతినిధులపై రాతపూర్వక ఫిర్యాదులు అందడంతో వారి అరెస్టులు తథ్యమని తెలుస్తోంది. పోలీసులపై వచ్చిన ఫిర్యాదులపైన సిట్ దర్యాప్తు కొలిక్కి వచ్చింది. ఒక అధికారి నయీం చేసిన హత్యలను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ఆ తర్వాత కేసు మూసేసినట్లు తేలింది. మరో అధికారి హత్యలు చేస్తున్న నయీం అనుచరులను చాకచక్యంగా లొంగిపోయేలా సహకరించారని తేలింది. బలమైన ఆధారాలుంటే ఎంతటి వారినైనా విడిచిపెట్టొద్దని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేయడంతో ఇక అరెస్టులకు సిద్దమవుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో 22 రోజులుగా చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. వైద్య పరికరాల అవసరం లేకుండానే స్వతహాగా శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో వైద్యులు వెంటిలేటర్ తొలగించినట్టు తెలుస్తోంది. గొంతు వద్ద ట్రాక్టోస్టమీ కారణంగా ఆమె ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నా పూర్తి మెలకువతో తనకేమైందంటూ వైద్యులకు సైగలు చేసినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే గొంతు వద్ద రంధ్రం చేసి అమర్చిన గొట్టాన్ని కూడా పూర్తిగా తొలగించి స్పీచ్ థెరపీ నిర్వహించాలని అపోలో వైద్యుల బృందం నిర్ణయించింది. ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు కిల్నాని కూడా జయకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తొలగిందని చెప్పినట్టు తెలుస్తోంది. మరింత త్వరగా కోలుకునేందుకు జయకు శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కొనసాగిస్తున్నారు. లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే చెన్నైలోనే ఉంటూ ఆమె ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని క్రిటికల్ కేర్ వార్డు నుంచి ఐసీయూకి మార్చనున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అపోలో వైద్యులను అడిగి జయ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వాన వెలసి నెల రోజులైనా ఆ విద్యార్థులకు మురుగు కష్టాలు తప్పడం లేదు. నెల రోజుల క్రితం ముంచెత్తిన నీళ్ల పక్కనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పారిశుద్ధ్యం క్షీణించడంతో విద్యార్థులు రోగాల భయంతో బిక్కుబిక్కుమంటుండగా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కరీంనగర్ పట్టణంలోని రామ్నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దసరా సెలవులు ఇంకొన్ని రోజులు పెంచినా బాగుండేదని అనుకుంటున్నారు. నెల రోజుల క్రితం కురిసిన వర్షానికి చేరిన నీరు ఇంకా అలాగే ఉండడమే దీనికి కారణం. గత నెలలో వర్షానికి పాఠశాల ప్రాంగణంలోకి చేరిన వరద ఎటూ వెళ్లే దారి లేక నిలిచిపోయింది. కనీసం విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లాలన్నా నానా యాతన పడాల్సి వస్తోంది.
దసరా సెలవులకు ముందు పాఠశాలను సందర్శించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు జిల్లాల పునర్విభజన హడావుడిలో పడి నిధుల విడుదల మరిచారు. నిలిచిన నీటిపై దోమలు, ఈగలు ముసిరి అవి తమపై దండయాత్ర చేస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. నెల రోజుల క్రింద కురిసిన వర్షానికి మా స్కూల్లో చాలా వరద నీరు, డ్రైనేజ్ వాటర్ వచ్చి చేరింది. ఆ వాటర్ వలన మాకు ప్రార్థన సమావేశం, ఆటలు ఆడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాసన, దోమలు వచ్చడం వల్ల కొందరికి జ్వరాలు, అంటు రోగాలు వస్తున్నాయి. మా హాలిడేస్ కాకముందు నుంచి వాటర్ అట్లనే ఉన్నాయి. పిల్లలు చాలా అబ్సెంట్ అవుతున్నారు. ఎందుకంటే ఆ దోమల వల్ల జ్వరాలు వచ్చి ఆ వాసనకి కడుపులో తిప్పడం, వాంతులు ఇలాంటివి జరిగి పిల్లలు స్కూల్కి రావడం లేదు. మా క్లాసులు కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. కంబైన్డే కూర్చోబెడుతున్నారు. మాకు స్టడీ మీద కొంచెం శ్రద్ధ తగ్గుతుంది. క్లాసులు కూడా ఎక్కువ జరుగుతలేవు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు. హాలిడేస్ లో అంతా ఎవాపరేట్ అవుతుంది అని అనుకున్నాము, అయినా కూడా ఏం కాలేదు, అలాగే ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ తీసివేయడానికి ప్లాన్ చేస్తున్నారు. క్లాసెస్ కొంచెం ఇబ్బందిగా ఉంది, బాత్రూమ్స్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. ముందు ఉన్న నీటిని తోడేసి చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఐకాస కార్యాలయంలో విద్య, వైద్య రంగాలపై విస్తృతంగా చర్చించిన కోదండరాం కార్పొరేట్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వానికి సూచించారు. 2140 కోట్ల బోధనా రుసుముల బకాయిలు, ఆరోగ్యశ్రీ కింద 640 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్రమేమో ధనిక రాష్ట్రమే కానీ చాలా చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ అయితే చెక్కులు రిలీజ్ అయినాక కూడా బౌన్స్ అయినటువంటి ఉదంతాలు అక్కడక్కడ మాకు వినబడుతున్నాయి. నిజంగా ఈ డబ్బులు ఏమవుతున్నాయి అనేది మాకు కూడా అర్థం కావటం లేదు. మరి ఈ చెల్లింపులు ఏమన్నా వేరే దిక్కు ఎక్కడికన్నా మల్లుతున్నాయా, లేకపోతే నిజంగానే ఆశించినట్టుగా వనరులు రావటం లేదా, ఏంటిది అనేది ఒక అనుమానానికైతే అవకాశం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని ప్రచారం చేసుకుంటున్న తెరాస సర్కారు సంక్షేమ కార్యక్రమాలకు నిధుల విడుదలలో జాప్యం ఎందుకు చేస్తోందని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. నిజంగా ఆర్థిక స్థితి బాగుంటే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వని సర్కారు కమిషన్ల ఆశతో మిషన్ భగీరథకు అప్పు తెచ్చి మరీ డబ్బులు చెల్లిస్తోందని ఆరోపించారు. అన్ని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగున్నది అన్నారు. అయ్యా చాలా మంచిది, సంతోషం. ఆర్థిక పరిస్థితి బాగుంటే 6 మాసాల నుంచి రైతుల రుణమాఫీ 3వ కిస్తు ఎందుకు చెల్లించలేవు? నేను ఊహించినాను, దసరా నాడు చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి పాపం ఎంప్లాయీస్ కు ఈ పిఆర్సీ పెండింగ్ ఉన్నదో అది రిలీజ్ చేసి మంచిగా పండుగ చేసుకోండి, ఫెస్టివల్ బాగా చేసుకున్నారని అనుకున్నాను. కానీ వాళ్ళకు కూడా మొండి చేసి చూపించినారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఫైనాన్షియల్ బాగుంటే ఎందుకు విద్యార్థులకు మీరు ఫీజు చెల్లిస్తలేరు? దీని మీద వైట్ పేపర్ డిమాండ్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ పొజిషన్ బాగున్నది అంటున్నారు. తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే 32% ఎక్కువ వర్షపాతం నమోదైన 91 మండలాల్లో భూగర్భ జలాలు అట్టడుగున ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది. సెప్టెంబర్ వరకు భూగర్భ జలాల పరిస్థితిని విశ్లేషించిన భూగర్భ జలవనరుల శాఖ 56 మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్లు అంతకంటే ఎక్కువ లోతున ఉన్నట్లు పేర్కొంది. 35 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతుకు పడిపోయినట్లు తెలిపింది. 15 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన మండలాల్లో సత్వరమే జల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో మరింత కిందకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపింది. పోలీసు నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం సాంకేతికతను వినియోగిస్తోంది. కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ విభాగంలో ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల భర్తీకి గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న నియామక ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రక్రియ అంతా సాంకేతికతతోనే అనుసంధానించారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ ఈ తరహా ఏర్పాట్లు చేస్తోందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ బాగుంది. అంటే దీన్ని ఇంకా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తే మనం రేపు పొద్దున 4000 మంది కానిస్టేబుల్స్ కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. సింపుల్ బట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎర్రర్స్, మానవ తప్పిదాలు ఉండవు. ఒకటి. రెండోది, క్యాండిడేట్స్కి అడ్వాంటేజ్ వస్తుంది.
విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానం ఎదుట ఉన్న ఫుడ్ కోర్టులను యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ వ్యవహారంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ ముఖ్యమంత్రికి విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. వివిధ పనుల మీద రాత్రి నగరానికి వచ్చేవారికి ఆహారం అందించేందుకు ఉద్దేశించిన ఫుడ్ కోర్టులను కొనసాగిస్తామని నేతలు తెలిపారు. దేశాన్ని సంస్కరణల బాట పట్టించి ఆర్థిక రంగాన్ని ఉరకలెత్తించిన మాజీ ప్రధాని పివి నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని మన్మోహన్ హయాంలో ప్రధాని మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు ఆరోపించారు. 1991 హై పివి మేడ్ హిస్టరీ అనే పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించిన ఆయన పివి గురించి నేటి తరానికి తెలియాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళ హిస్టరీ నుంచి ఆయన తీసేసింది. కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్కి వెళ్తే మీకు నరసింహారావు గారి గురించి ఏం తెలియదు. ఎవరైతే రిఫార్మ్స్తో బెనిఫిట్ అయ్యారో ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసే జనరేషన్ని, వాళ్ళకి అసలు నరసింహారావు గారు ఎలాంటి మార్పులు తెచ్చారు దేశంలో, మన భారతదేశాన్ని ముందుగా తీసుకెళ్లారు, అవన్నీ చెప్పుకుంటూ ఒక చిన్న పుస్తకం రాశాను, పెద్ద పుస్తకం కాదు. బికాజ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు రీడ్ ఇట్. నెల్లూరు బారాషాహి దర్గా గంధ మహోత్సవం వైభవంగా సాగింది. అశేష భక్తజన సందోహం నడుమ కడప దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేని ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గాలోని సమాధులకు గంధం పూశారు. అంతకుముందు కోటమిట్ట నుంచి గంధాన్ని గుర్రంపై ఊరేగింపుగా తీసుకొచ్చి ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఎంతో పవిత్రంగా భావించే గంధాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. సొంత కూతురు సహా మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు, వరుస వివాదాలతో పోటీలో నిలవడమే అనుమానంగా మారిన వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మరిన్ని కష్టాలొచ్చాయి. ట్రంప్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తాజాగా 5 మహిళలు ఆరోపించారు. 30 ఏళ్ల క్రితం ఓసారి విమానంలో ప్రయాణిస్తుండగా ట్రంప్ తనను అభ్యంతరకరంగా తాకాడని 74 ఏళ్ల మహిళ ఆరోపించగా వివరాలు అడిగి 2005లో తనను ముద్దు పెట్టుకున్నారని మరొకరు వెల్లడించినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం వేసింది. ట్రంప్ చేష్టలకు భయపడి తాను విమానం వెనక వైపునకు పారిపోయానని మొదటి మహిళ ఆరోపించగా ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారహితమైన కథనం ప్రచురించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రికకు లీగల్ నోటీస్ పంపారు. భారత్తో రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రేపు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్న పుతిన్ రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్, రష్యా సహకారాన్ని మరింత పెంపొందించే అంశంపై చర్చించనున్నారు. ట్రింఫ్ క్షిపణి వ్యవస్థ, కమోవ్ 28 హెలికాప్టర్లు, ఆధునీకరించిన సుఖోయ్ 30 యుద్ద విమానాల కొనుగోలు, అకుల అణు జలాంతర్గామికి సంబంధించి చర్చించనున్నారు. రక్షణ సహా వాణిజ్య రంగాలకు సంబంధించి ఇరువురి సమక్షంలో 2 దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ నెల 16న గోవాలో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులోనూ పుతిన్ పాల్గొంటారు. తొలిసారి పాకిస్తాన్, రష్యా సైనిక బలగాలు సంయుక్త విన్యాసాలు చేపట్టిన వేళ పుతిన్ భారత పర్యటనకు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకోగా ఉగ్రవాద నిర్మూలన, స్థానిక, అంతర్జాతీయ సమస్యలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఉమ్మడి పౌర స్మృతిపై లా కమిషన్ పంపిన ప్రశ్నావళిని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా వివిధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి పౌర స్మృతి విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతూ లా కమిషన్ పంపిన ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. 3 సార్లు తలాక్ చెప్పడం, బహుభార్యత్వం వంటి సంప్రదాయాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించింది. ఇతర మతాలతో పోలిస్తే ముస్లింలలోనే విడాకుల కేసులు తక్కువని పేర్కొంది. लॉ कमीशन के इस सवालनामे का बाइकाट करेंगे। वो सवालनामा निष्पक्ष न होकर वन साइडेड हो गया है। जहां तक ताल्लुक यूनिफॉर्म सिविल कोड का है, हम सब लोगों की एक राय है कि यूनिफॉर्म सिविल कोड इस मुल्क के लिए किसी तरह मुनासिब नहीं है। अलग अलग कल्चर है उनका, अलग अलग रीत रिवाज है, सबों को खत्म करके एक कानून में बांधने की कोशिश ఇంతహాయి నామునాసిబ్ హర్కత్ హై. థాయిలాండ్ రాజు అదుల్య తేజ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచిన ఆయన ప్రపంచంలోనే అత్యధికంగా 70 ఏళ్ల పాటు రాజుగా ఉన్నారు. అదుల్య తేజ్ను దైవంగా భావించే థాయ్ వాసులు ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరి బిగ్గరగా ఏడ్చారు. కడసారి చూపు కోసం వేచి చూశారు. అదుల్య తేజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రస్తుత కాలంలోని గొప్ప నాయకుల్లో అదుల్య తేజ్ ఒకరని మోదీ ప్రశంసించారు. గొప్ప నాయకుణ్ణి కోల్పోయినట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ముఖ్యాంశాలు మరోసారి. కొత్త జిల్లాలపై కేంద్రానికి తెలంగాణ సర్కారు నివేదిక. ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపునకు వినతి. పథకాల నిధులు పెంచాలని విజ్ఞప్తి. ఏపీలో ఆన్లైన్ వాహన రిజిస్ట్రేషన్ సేవల విస్తరణ. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నద్దం. నయం కేసులో ప్రముఖుల అరెస్టులకు రంగం సిద్దం. ప్రజాప్రతినిధుల బెదిరింపు ఫిర్యాదులు నిర్ధారించుకున్న సిట్. నెల నుంచి మురికి నీటిలో కరీంనగర్ ప్రభుత్వ పాఠశాల. రోగాల భయంతో చదవలేకపోతున్నామని విద్యార్థుల ఆవేదన. క్రమంగా కోలుకుంటున్న జయలలిత. వెంటిలేటర్ తొలగింపు. స్వతహాగా శ్వాస తీసుకుంటున్నట్లు వైద్యుల వెల్లడి. అమెరికా ఎన్నికలు సమీపించే కొద్దీ ట్రంప్కు మరిన్ని కష్టాలు. అసభ్యంగా ప్రవర్తించారంటూ మరికొందరు మహిళల ఆరోపణలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.